మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బురుగు భావి హనుమంతరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, ఆయన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కారకులైన మున్నూరు కాపు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శి సాయిని శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, జగద్గిరిగుట్ట అధ్యక్షులు ఔచర్ల లక్ష్మీనారాయణ, చింతల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నరేంద్ర కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనందరికీ అవసరం ఉన్నటువంటి కార్పొరేషన్ సాధించి ముందుకు మొదటి అడుగు వేసినటువంటి రేవన్న గారికి, మరియు ఈరోజు ఆయన ఆదేశం మేరకు మొన్న అసెంబ్లీలో ప్రకటించినటువంటి వేముల రేవంత్ రెడ్డి అన్న గారికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మరి బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్గం అందరికీ కూడా అందరి అభిప్రాయంతో 17 కార్పొరేషన్లలో మొట్టమొదటిగా మనకు ఈ కార్పొరేషన్ అందించినటువంటి మహానుభావుడు త్వరితగతిన 6 months కూడా పూర్తి కాలేదు తన హామీలు నిలబెట్టుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక బ్లేమ్ ఉంది, కాంగ్రెస్ మాట తప్పుతుంది, దాన్ని వమ్ము చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూడా పనిచేస్తుందని నిరూపించినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కార్పొరేషన్ వచ్చిందని ఏదో బహిరంగ సభ లక్షలు ఖర్చు పెట్టి మనంతలో మనం గొప్ప కోసం పరేడ్ గ్రౌండ్లో ఎల్బీ స్టేడియం మన మీటింగ్ పెట్టుకుంటే బాగుండదు. ఏరియా వైజ్గా మన మున్నూరు కాపు బాంధవులు, మన మున్నూరు కాపు విద్యార్థులు, మన మున్నూరు కాపు వ్యవసాయదారులంతా గ్రామాన ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ సమావేశం పెట్టి అందరికీ మనకి ఇది లభించింది ఈరోజు కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అందరి నోట్లకు, అందరి మనసులకు కార్పొరేషన్ వచ్చిందనే భావం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో అక్కడక్కడ సమావేశాలు పెట్టుకుని చెప్పమని చెప్పినందుకు దానిలో భాగంగా మరి కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ యూత్ సోదరుడు భాస్కర్ గారికి, లక్ష్మీనారాయణ అన్న, రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కార్పొరేషన్ వచ్చిందని ఏదో బహిరంగ సభ లక్షలు ఖర్చు పెట్టి మనంతలో మనం గొప్ప కోసం పరేడ్ గ్రౌండ్లో ఎల్బీ స్టేడియం మన మీటింగ్ పెట్టుకుంటే బాగుండదు. ఏరియా వైజ్గా మన మున్నూరు కాపు బాంధవులు, మన మున్నూరు కాపు విద్యార్థులు, మన మున్నూరు కాపు వ్యవసాయదారులంతా గ్రామాన ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ సమావేశం పెట్టి అందరికీ మనకి ఇది లభించింది ఈరోజు కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అందరి నోట్లకు, అందరి మనసులకు కార్పొరేషన్ వచ్చిందనే భావం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో అక్కడక్కడ సమావేశాలు పెట్టుకుని చెప్పమని చెప్పినందుకు దానిలో భాగంగా మరి కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ యూత్ సోదరుడు భాస్కర్ గారికి, లక్ష్మీనారాయణ అన్న